లింగనాథ్ గారు శ్రీనివాస్ గారు అంటారు 116 మున్సిపాలిటీలు బీజేపీ అంటారు. నేను అదే చెప్తున్నాండి. దాంతో పాటు అన్న కొన్ని విషయాలు దయచేసి ఇవాళ మార్నింగ్ అందరూ కూడా ప్రజలు డిబేట్ చేస్తారు. బీజేపీ ఎలాంటి సంబంధం లేదండి. బీజేపీ అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వలేదు. దయచేసి పెద్దలు దానికి సరి చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు లేదన్న మళ్ళీ మీ దయచేసి మీరు ఇంత తప్పుగా మాట్లాడొద్దు, తప్పు చేయొద్దు. రెండోకటి, భారత కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా రాజ్యాంగాన్ని మారుస్తామనిలే. there is a difference between amendment and changing the constitution. అమెండ్మెంట్ చేసుకోవచ్చని భారత రాజ్యాంగంలోనే అంబేద్కర్ గారే రాశారు. దానికి అనుగుణంగానే ఇవాళ మేము అమెండ్మెంట్ చేశాం తప్ప ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పలే. అది మీ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిర్రు. దయచేసి మీరు తప్పుదో పట్టించొద్దన్నా. ఇంత పెద్ద రాజ్యాంగం మీరు మాట్లాడితే నేను మాట్లాడలే. గౌరవం నేనేమంటున్నా, కన్ఫైన్డ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ లా ఇప్పుడే అన్నగారు చెప్పారు, మేము అది తెచ్చినాం, అమృత్ పథకంలో తీసుకొచ్చాం, స్మార్ట్ సిటీ తీసుకొచ్చాం. స్మార్ట్ సిటీస్ లో మరి పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి స్మార్ట్ సిటీస్ లకు ఎన్ని నిధులు ఇచ్చిర్రు, అక్కడ ఎట్లా డెవలప్ చేసిర్రు, తెలంగాణలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీస్ ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసిర్రు. స్వయంగా ఇవాళ ముఖ్యమంత్రి గారే హైదరాబాద్ కు ఇవాళ దీన్ని మూసి రీజనరేట్ చేస్తాం, మెట్రో ఎక్స్పాన్షన్ చేస్తామంటే మరి ఎంత ఇచ్చిరండి? 11 ఏళ్ల కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ హైదరాబాద్ లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో జరిగిన మెట్రో ఎక్స్పెన్షన్ మరి ఎందుకు 11 సంవత్సరాలుగా ఎందుకు మెట్రో ఎక్స్పెన్షన్ చేయలేదు? ఇవాళ గతంలో తెలంగాణ మెట్రో ఎక్స్పెన్షన్ లో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 ఉండేది. ఇవాళ మనకంటే మిగతా రాష్ట్రాలు ఇవాళ మెట్రోలో వాళ్ళు ఎక్స్పెండ్ చేసిరు. మరి దీన్ని ఎందుకు మీరు ఎందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేదు? దయచేసి ఆ విధంగా కాదు. మీరు కేంద్రం ఇవాళ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఏనాడైనా మీరు ఆ అన్యాయం గురించి మాట్లాడిరా? మరి తెలంగాణ ఇక్కడ మిమ్మల్ని గెలిపించారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఏం చేసిరో కూడా వీళ్ళ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ స్వయంగా బండి సంజయ్ గారు కరీంనగర్కి ఎన్ని నిధులు తెచ్చిండన్నా? కరీంనగర్ లో ఏం అభివృద్ధి చేసిండు? మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కిషన్ రెడ్డి గారి సెగ్మెంట్లకే వస్తుంది కదా, ఎంపీ సెగ్మెంట్, అక్కడే ప్రజలు తీర్పిచ్చిరు. దయచేసి కనీసం డిపాజిట్ రావట్లేదు. మీ తెలంగాణలో బీజేపీకి ఓట్లేసే పరిస్థితి లేదు. ఇవాళ ఇక బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల చేసినటువంటి ఇవాళ తప్పిదాలని ఇవాళ ప్రజలకు ముఖం చూపించుకుంటలేక ఇవాళ ఫామ్ హౌస్ లో దాక్కుండు. జరిగిన పంచాయతీ ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే కూడా 30% సీట్లు రాలే. ఇక వాళ్ళకి ఎక్కడ వెండే? ఇవాళ తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా మార్క్ మై వాండ్ రాజేందర్ గారు, తెలంగాణ రేపు 70% పైగా స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నేను అదే అన్నా, బీజేపీ కౌంట్ శ్రీనివాస్ గారు ఉంటారు 116 మీరు కూడా మీ కౌంట్ ఒకసారి చెప్తే నేను రాసుకుంటా. నేను అదే చెప్తున్నాండి. బీజేపీకి కనీసం డిపాజిట్, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. ఈ తెలంగాణ ల్యాండ్ కే ఒక గొప్ప లక్షణం ఉంది. ఇక్కడ సెక్యులర్ అనేది మన ఇన్బిల్ట్ డిఎన్ఏలో ఉంది. మత రాజకీయాలకు ఇక్కడ కాలం ఇక్కడ కలిసి రాదు, మత రాజకీయాలకు చెల్లవు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మార్క్ మై వార్డ్ అదే చెప్తున్నా నేను. మన పంచాయతీ ఎలక్షన్ మార్క్ మై వార్డ్ 70% పైగా 70 to 80% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మేము నమ్ముకుంది అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయాన్ని. అవే మాకు ఓట్లు. వీళ్ళ లెక్క విద్వేష, విషపూరిత రాజకీయాలు, 10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతి, అక్రమ రాజకీయాలు ఒకవైపు, ఇవే మాకు గెలిపిస్తాయి. నీదే మతం? నీ వ్యక్తిగతంగా ఏ మతం? నేను ఏ మతం అనేది కొత్తగా చెప్పాలా అన్న? నేను దాచుకోవడం ఏందన్నా? నేను ఒక హిందూ, ఈ దేశంలో ఉన్నటువంటి వర్ణ సిస్టంలో మతంలో ఉన్నటువంటి హిందూ, కానీ ఇతరుని ద్వేషించను కదా. అంటే ఇతరుని ద్వేషించను. హిందువు నువ్వు, పుట్టుకతో హిందువు. కాంగ్రెస్ భారత రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకుంటాం. మీకు మనువాదం ముఖ్యం. నేను కూడా పుట్టుకతో హిందువునే. కాంగ్రెస్ ముస్లిం లింగాది గారు శ్రీనివాస్ గారు రాజేంద్ర గారు ఇతర కంక్లూడ్ చేయండి. లింగాది గారు కంక్లూడ్ చేయండి సార్. రాజేంద్ర గారు
1 minute. ఇతర మతాలని గౌరవిస్తా, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ అండ్ బ్యూటీ ఆఫ్ ది మతం పేరే కావాలి. మతం పేరు మీద రాజకీయాలు చేయకండి అన్న. మానవత్వం ముఖ్యం. మీరు మానవ రైట్ లింగయాదవ్ గారు